విజయ వారి చిత్రాల్లోని పాటల్లో చందమామ కనబడడం సహజం. కానీ దృశ్యంతో పాటు పాట సాహిత్యంలోనూ చందమామ కనిపించడం, వినిపించడం మిస్సమ్మ చిత్రంలో పింగళివారు రాసిన రావోయి చందమామతో మొదలనుకుంటాను. చందమామ సాక్షిగా నాయిక నాయకులు వినిపించిన వింతగాథను వీరుల విందుగా వినిపించారు లీలగారు, ఏఎం రాజా గారు. రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో ప్రాణం పోసుకున్న ఆ పాటతో ఇప్పుడు మన ముందుకొస్తున్నారు కారుణ్య, ప్రణవి. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్, సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్, సతిపతి పోరే బలమై సతమతమాయను బ్రతుకే. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. ప్రతి నెల పలికిన పతితో బ్రతుకగా వచ్చిన సతినోయ్, ప్రతి నెల పలికిన పతితో బ్రతుకగా వచ్చిన సతినోయ్, మాటలు బూటగా మాయే నటనలు నేర్చెను చాలా. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. తన మతమేమో తనది, మన మతమసలే పడదోయ్, తన మతమేమో తనది, మన మతమసలే పడదోయ్. మనము మనదను మాటే అననీ అదు తాననదోయ్. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేవో, నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేవో. ఈ విధి కాపురమెటులో నీవొక కంటను గనుమా. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. రావోయి చందమామ. నా గురించే పాడారా మీరు ఇందాక అవును. నుంచి? నేను కాకపోతే ఓన్లీ నైట్ మాత్రమే కాదు, పొద్దున కూడా తిరుగుతూ ఉంటాను. పొద్దున కూడా తిరిగే చందమామని నేను. పాట చాలా బాగా పాడారు. ఇంతకీ సామంతం అంటే ఏమిటి? సామంతము అంటే నేను చాలా వెతికాను, అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే టెక్కు. కరెక్ట్, టెక్కు గల. థ్యాంక్ యూ Thank you ప్రణవి, so much. థ్యాంక్ యూ.